హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ముందుగా లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే లాస్ట్ వరకు చూడండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా అవ్వట్లేదు, లైక్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్లో లైక్ చేయండి. అలాగే ఇంకా లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి. అది క్లిక్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ముందుగా 1999లో రాజకుమారుడు అనే సినిమా తీశారండి మహేష్ బాబు గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 2000లో యువరాజు అనే సినిమా తీశారండి మహేష్ బాబు గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 3 వంశీ అండి 2000లో రిలీజ్ అయింది. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 4 మురారి అండి 2001లో రిలీజ్ అయిందనమాట. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. 2002లో టక్కరి దొంగ అనే సినిమా తీశారండి మహేష్ బాబు గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 2002లో బాబీ అనే సినిమా తీశారండి మహేష్ బాబు గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 7 ఒక్కడు అండి 2003లో రిలీజ్ అయిందనమాట. ఈ పిక్చర్ మహేష్ బాబు గారు యాక్ట్ చేశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. 2003లో నిజం అనే సినిమా తీశారండి మహేష్ బాబు గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 9 నాని అండి 2004లో రిలీజ్ అయిందనమాట. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 10 అర్జున్ అండి 2006లో అయితే రిలీజ్ అయిందనమాట. ఈ పిక్చర్ పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 10 అండి 10 వచ్చేసరికి 2004లోనైతే రిలీజ్ అయింది. అర్జున్ అనే మూవీ తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 2005లో మహేష్ బాబు గారు అతడు అనే సినిమా తీశారండి. అతడు ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 12 పోకిరి అండి 2006లో రిలీజ్ అయిందనమాట. ఈ పిక్చర్ మహేష్ బాబు గారు అయితే యాక్ట్ చేశారు, మీ అందరికీ తెలిసిందే. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 2006లోని సైనికుడు అనే సినిమా తీశారండి మహేష్ బాబు గారు. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 14 వచ్చేసరికి 2007లో మహేష్ బాబు గారు అతిథి అనే సినిమా తీశారనమాట. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2010లోనైతే రిలీజ్ అయింది. మహేష్ బాబు గారు అయితే సినిమాలో అయితే యాక్ట్ చేశారండి. ఆ సినిమా పేరు వచ్చేసరికి కలేజా. కలేజా కూడా ఫ్లాప్ అండి. ఇంకా 16వ ఫిల్మ్ అండి 2011లో అయితే రిలీజ్ అయిందనమాట. దూకుడు ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా 17 2012లో రిలీజ్ అయిందండి బిజినెస్ మ్యాన్. ఈ సినిమా కూడా ఇండస్ట్రియల్ బ్లాక్ బాస్టర్ హిట్. 2013లోనే రిలీజ్ అయిందండి ఫిలిం ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఈ సినిమా కూడా ఇండస్ట్రియల్ హిట్. 2014లోనే రిలీజ్ అయితే అయిందనమాట. 1 నేనొక్కడనే. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 20వ ఫిలిము ఆగడు అండి మహేష్ బాబు గారు అయితే యాక్ట్ చేశారు. 2014లోని ఫిలిం అయితే వచ్చిందనమాట. ఈ సినిమా టాక్ కూడా ఫ్లాపే. 21 శ్రీమంతుడు అండి. ఈ సినిమా వచ్చేసరికి 2015లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఈ సినిమా వచ్చేసరికి హిట్. 22 బ్రహ్మోత్సవం అండి 2016లోనైతే రిలీజ్ అయితే చేశారు. మహేష్ బాబు గారు యాక్ట్ చేశారండి. ఇంకా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 23 స్పైడర్ అండి మహేష్ బాబు గారు అయితే యాక్ట్ చేశారనమాట. 2017లోనైతే ఫిలిం అయితే వచ్చింది. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 24వ పిక్చర్ వచ్చేసరికి భరత్ అనే నేను అండి. ఈ సినిమా మనకి 2018లో అయితే వచ్చిందనమాట. ఈ సినిమా వచ్చేసరికి బ్లాక్ బాస్టర్. 25 మహర్షి అండి. ఈ ఫిలిం వచ్చేసరికి మనకి 2019లోనైతే తీశారండి. ఈ సినిమా కూడా హిట్. 26 సరిలేరు నీకెవ్వరు అండి. సినిమా వచ్చేసరికి మనకి 2000లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. సినిమా కూడా బ్లాక్ బాస్టర్. 27 సర్కారు వారి పాట. ఈ ఫిలిం వచ్చేసరికి మనకి 2022లోనైతే రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ హిట్. 28 వచ్చేసరికి గుంటూరు కారం. ఈ సినిమా వచ్చేసరికి మనకి 2024లో తీశారండి. ఈ సినిమా కూడా యావరేజ్. ఫ్రెండ్స్, ఇంకా 29th ఫిలిం వచ్చేసరికి మహేష్ బాబు గారు అలాగే మన సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు తీస్తున్నారండి ఫిలిం, మీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసరికి మనకి ఒరిస్సా బార్డర్లోనైతే జరిగిందనమాట. టోటల్ గా మనకి 15 days అయితే జరిగిందండి ఫిలిం వచ్చేసరికి. అక్కడ మీరు అందరికీ తెలిసిందే మహేష్ బాబు గారు నడుస్తూ ఉంటే చిన్న సీన్ కూడా మనకి లీకేజ్ అయితే అయిందనమాట. మనకి ప్రొడక్షన్ సంబంధించిన అయితే వీడియో అయితే తీశారనమాట. ఇంకా లోపలికి తీసుకెళ్లి ఫుల్గా అయితే చెత్తగొట్టేశారు. కింద కామెంట్ చేసి చెప్పండి ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి మనకైతే ఐడియా లేదు. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా, సబ్స్క్రైబ్ కౌంట్ అలాగే ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎండలో వాసిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి. అది క్లిక్ చేసి వైఫై సింబల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ డే. టేక్ కేర్. బాయ్ బాయ్.